నమస్కారం అండి. నేను డాక్టర్ రామకృష్ణ, సూపరింటెండెంట్ ఏరియా హాస్పిటల్ భద్రాచలం. ఈరోజు ఉదయం 9 గంటలకి సూపరింటెండెంట్ ఛాంబర్ని క్లీన్ చేయడానికి డోర్ ఓపెన్ చేయగా వెంటనే ఆ టైల్స్ నల్లటి మరకలు, పెట్రోల్ వాసన రావడంతో ఇంటిమేషన్ ఇచ్చి మేము సీసీ కెమెరాలు పర్యవేక్షించగా సుమారుగా నిన్న రాత్రి 10:30-11 ప్రాంతంలో ఒక అగంతకుడు పెట్రోల్ బాటిల్లో తీసుకొచ్చి తాళం వేసిన సూపరింటెండెంట్ ఛాంబర్ కింద పోసి అగ్గిపుల్ల పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఆ వెళ్ళిపోయిన దాన్ని మేము గమనించి చూసాగానే లోపల టైల్స్, డోరు కొద్దిగా డ్యామేజ్ అయి ఉన్నాయి. ఇదే విషయాన్ని మేము స్థానిక పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇవ్వగానే డిపార్ట్మెంట్ వారు వచ్చి ఎంక్వైరీ చేశారు. కానీ కాస్త మీడియాలో పెట్రోల్ బాంబులు, పేషెంట్లు పారిపోతున్నారు అనే న్యూస్ రావడం కరెక్ట్ కాదండి. ఇది కేవలము సూపరింటెండెంట్ ఛాంబర్ కింద పెట్రోల్ పోసి అంటించడం మాత్రమే జరిగింది. కొద్దిగా స్వల్ప ఆస్తి నష్టం తప్ప పేషెంట్లకు కానీ ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఈ పెట్రోల్ బాంబ్ అనే వదంతిని ఎవరు నమ్మవద్దు. సార్, మీ మీద ఎవరైనా అటాక్ చేశారని చెప్పడం? అలాంటిది ఏమీ లేదండి. మేము కంప్లైంట్ ఇచ్చాము, పోలీసు వారు విచారణ చేపిస్తున్నారు. విచారణలో నిజాలు తెలుస్తూ ఉంటాయి. అంటే బయట ఏమంటున్నారంటే సూపరింటెండెంట్ గారు ఎవరికో ట్రీట్మెంట్ సరిగ్గా చేయలేదు, అందుకనే వాళ్ళ ఫ్యామిలీకి చేయలేదు, అందుకని ఆ కోపంతో వచ్చి ఆ వ్యక్తి అలా చేసి వెళ్ళాడని చెప్పి. అలాంటిది ఏమీ లేదండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.